హాయ్ ఫ్రెండ్స్, మగ్గం వర్క్ క్లాస్ 3కి స్వాగతం. ఇక్కడ ఏంటంటే మనం ఒక రౌండ్ సర్కిల్స్ అనేవి గీసుకుంటున్నాం, డ్రా చేసుకుంటున్నాం. ఇలా డ్రా చేసేసుకోవాలి రౌండ్ సర్కిల్స్ అనేవి. ఇలా చూడండి, నేను ఎలా డ్రా చేసుకుంటున్నానో పెన్సిల్తో. ఈ వర్క్కి కావాల్సింది పెన్సిలు, జరీ థ్రెడ్ ఉంది కదా, జరీ థ్రెడ్, లేకపోతే మీరు నార్మల్ థ్రెడ్తో అయినా ఈ వర్క్ అనేది చేసేయచ్చు. జరీ థ్రెడ్ అంటే వదలకుండా తెక్కకుండా ఉంటుందని జరీ థ్రెడ్ చెప్తున్నాను. ఈ జరీ థ్రెడ్ పెన్సిలు కట్ చేసుకోవడానికి, కింద దారం కట్ చేసుకోవడానికి ఈ కత్తెర అనేది ఒకటి, ఈ క్లాత్, మగ్గం వర్క్ ఫ్రేము, సూది ఉంది కదా, మగ్గం వర్క్ సూది ఇవనేది మనకి కావాలి. ఈ క్లాస్కి అనేది మీరు లిస్ట్ అనేది రాసుకోండి. ఈ క్లాత్ అనేది కాటన్ క్లాత్ తీసుకోండి ఫస్ట్ మీరు నేర్చుకునేటప్పుడు. ఈ జరీ థ్రెడ్ అనేది ముందే చెప్తున్నాను, క్వాలిటీ మంచిది తీసుకోండి. ఇది వచ్చేకి నేను మీషోలో మగ్గం స్టాండ్ అనేది ఆర్డర్ పెట్టాను, మీరు స్టార్టింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. దానికి అనేది వచ్చింది, క్వాలిటీ అనేది వరస్ట్గా ఉంది జరీ థ్రెడ్. సో అందుకని కుట్టడానికి కూడా ఇది ఇబ్బంది అవుతుంది. బట్ నేను ప్రాక్టీస్కే కాబట్టి ఇదే యూస్ చేస్తున్నాను. చూడండి, ఇలా రౌండ్ సర్కిల్స్ అనేది మీరు ఇలా గీసి ఇలా డ్రా చేసేసి కుట్టడం వల్ల మీకు హ్యాండ్ అనేది తిరగడం, ఎటు కుట్టాలన్నా హ్యాండ్ అనేది తిరగడం మీకు వస్తుంది. ఈ వర్క్ అనేది మీరు ఏం చేస్తారంటే ఒక 8 అవర్స్ ప్రాక్టీస్ అనేది చేయండి. సర్కిల్స్ అనేది డ్రా చేసుకొని సర్కిల్స్ కొడుతూ ఉండండి. ఇటు ఇలా రౌండ్ కుట్టండి, ఇలా రౌండ్ కుట్టండి. రౌండ్స్ అనేవి రివర్స్లో కుడుతూ ఉండండి ఈ రౌండ్స్ అనేవి. దానివల్ల మీకు ఏంటంటే చెయ్యి తిరగడం అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఇండు నాట్ అనేది ఎలా వేయాలో చెప్పాను. ఇక్కడ మీకు మళ్ళీ కనిపిస్తుంది చూడండి. ఇండు నాట్ డౌట్ ఉంటే ఇలా ఆల్రెడీ వేసిన దానిలో నుండి ఇలా లాగేయడం. మళ్ళీ డీటెయిల్గా చూడాలంటే బ్యాక్కి వెళ్ళి చూడండి, లేకపోతే నెక్స్ట్ సర్కిల్కి నేను చూపిస్తాను. చూడండి, ఇలా కిందకి లాగేయండి. అది స్టార్టింగ్లో కొంచెం కనిపించడం కామన్, బట్ మీరు కింద ఇలా అనేస్తే లోపలికి వెళ్ళిపోద్ది. వెళ్ళకపోయినా నో ప్రాబ్లం అండి. మీరు కుట్టగా అంటే వర్క్ చెయ్యగా అనేది వర్క్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఇలా కింద నుండి జరీ థ్రెడ్, మీరు నార్మల్ థ్రెడ్తో అయినా ఈ వర్క్ అనేది మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ జరీ థ్రెడ్డే కొనాలి అని లేదు, బట్ కొంటే మంచిది. ఎందుకంటే నార్మల్ థ్రెడ్ త్వరగా తెగిపోయిద్ది. ఇది అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండడం వల్ల నేర్చుకునే వాళ్ళకి త్వరగా తెగదు. సిల్క్ థ్రెడ్తో కూడా మీరు ప్రాక్టీస్ చేయకండి, స్టార్టింగ్లో అది తెగిపోయిద్ది. దీంతోనే ఈ జరీ థ్రెడ్ బెస్ట్. నార్మల్ థ్రెడ్ అయినా ఓకే, వస్తుంది కుట్టడానికి మ్యాక్సిమం. ఇదైతే మీకు ఫినిషింగ్ అనేది బాగా కుట్టడానికి, బాగా ప్రాక్టీస్కి బాగుంటుంది. ఇలా చూడండి, ఇలా సూది కిందకి దింపి అలా ఇచ్చి కింద అందించి ఇలా తిప్పుతున్నాను. చూడండి ఎలా తిప్పుతున్నాను. ఇలా తిప్పంగానే అది కింద పడిపోతుంది. ఇలా పైకి లేపి మళ్ళీ ఇంకో చోట ఇలా చూడండి ఎలా తిప్పుతున్నాను చూడండి. ఇలా తిప్పి కింద పడిపోతుంది చైన్ అనేది. అప్పుడు ఇటు తిప్పుతున్నా చూడండి, ముందుకు తిప్పాను చూడండి. ఇక్కడ అనేది క్లాత్ పట్టేసింది. ఇది స్టార్టింగ్ వాళ్ళకి ఇలా క్లాత్ అనేది పడుతుంది, నో ప్రాబ్లం అండి. మీరు వర్క్ చేయగా ఈ క్లాత్ పట్టడం అనేది ఆ ప్రాబ్లం అనేది పోతుంది. ఒకటి సూది ప్రాబ్లం అయినా క్లాత్ పడుతుంది, లేకపోతే కొత్తలో కొంతమందికి క్లాత్ అనేది పట్టడం కామన్. చూడండి ఎలా తీస్తున్నానో, నేను మీకోసం స్లోగా చూపిస్తున్నాను. బట్ మీరేంటంటే చాలా స్పీడ్గా అనేది ఈ వర్క్ చేయాలి, చాలా అంటే చాలా స్పీడ్గా చేయాలి. అలాగే ఈ సూది అనేది నేను వంచి కుడుతున్నాను. వంచి అనేది అసలు కుట్టకూడదండి. ఇది వీడియో కోసం నేను మీకు చూపించడం కోసం వంచి కుడుతున్నాను. మీరు స్ట్రైట్గానే కుట్టండి. నేను స్ట్రైట్గా ఇప్పుడు ఈ సూదిని పెట్టానంటే ఫోన్ కెమెరాలోకి ఇలా చూపిస్తున్నట్లు కెమెరా అనేది అసలు కనిపించదు. సో నేను వంచుతున్నా. అసలు వంచి అనేది మీరు కుట్టకూడదు. వంచి కుట్టారంటే మీకు వర్క్ అనేది రాదు అని అర్థం. వంచి కుట్టి మీకు నేర్పించే వాళ్ళకు కూడా వర్క్ సరిగా రాదు అనే అర్థం. ఎప్పుడైనా సరే మగ్గం సూది అనేది నిలబెట్టి కొట్టాలి. ఇక్కడ చూడండి, ఇన్ నాట్ ఎంత డీటెయిల్గా కనిపిస్తుందో. ఫస్ట్ ఒకటి తీసుకున్నాం కదా, తీసుకొని ఆ చైన్లో నుండి ఇంకో చైన్ తీయాలి. చూడండి డీటెయిల్గా చూపిస్తున్నా. ఆ చైన్లో నుండి తీయాలి. ఆల్రెడీ తీసుకున్న చైన్ ఉంది కదా, ఆ చైన్లో నుంచి ఇంకో చైన్ తీయండి. చూడండి ఫ్రెండ్స్, డీటెయిల్గా
వివరంగా ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను ఎలా అనేది. చూడండి, ఆ థ్రెడ్లో నుంచి ఆల్రెడీ ఫస్ట్ తీసిన థ్రెడ్లో నుంచి ఇంకో థ్రెడ్ తీస్తాం కదా, ఇదిగో అది ఆ థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ని చూడండి ఇలా పైకి లాగి కిందకి లాగుతూ ఈ థ్రెడ్ని, ఆల్రెడీ ఉన్న థ్రెడ్ని కిందకి లాగుతూ కింద కింద పడిపోయింది కదా ఆ థ్రెడ్ ఫస్ట్ది, దాన్ని అలా పట్టుకుని కిందకి లాగేయండి ఇప్పుడు తీసిన థ్రెడ్ని. ఇంకంతే, ముడి అనేది పడిపోతుంది, అస్సలు రమ్మన్నా రాదు. చూడండి ఇంకంతే, కిందకి లాగేస్తే వెళ్ళిపోతుంది దారం లోపలికి. ఈ విధంగా సేమ్ అలాగే చూడండి నేను ఎలా తిప్పుతున్నాను అనేది సూది అబ్జర్వ్ చేయండి మీరు జాగ్రత్తగా. ఇక్కడ చూడండి ఇలా వెనక్కి తిప్పి ముందుకు అంటున్నా, వెనక్కి తిప్పంగానే ముందుకు తిప్పి చైన్ కింద పడంగానే ముందుకు తిప్పేస్తున్నా. చూడండి అలా ఈ విధంగా ఇలా అనేది మీరు స్టార్టింగ్లో మీకు ఇంత దగ్గరగా చైన్ అనేది రాకపోయినా నో ప్రాబ్లం అండి, మీరు కుట్టగా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఇంత దగ్గరగా కుట్టడం వచ్చిందంటే పర్ఫెక్ట్, మీకు వచ్చేసినట్టే చైన్ స్టిచ్ అనేది. బట్ స్పీడ్ అనేది ముఖ్యం, స్పీడ్గా కుట్టడం మాత్రం నేర్చుకోండి, చాలా స్పీడ్గా కుట్టాలి. ఆ స్పీడ్ రావాలంటే ఇవన్నీ మీరు చెయ్యి అనేది మీకు తిరగాలి. ఇక్కడ చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఎలా వేస్తున్నాను, అదిగోండి అంతే అయిపోయింది. కిందకి లాగేస్తే అది కిందకి వెళ్ళిపోయింది. ఇలా ఈ రౌండ్స్ అనేది మీరు ఈ వర్క్ అనేది కేవలం ఈ వర్క్ ఒక్కటే 8 hours అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. డెఫినెట్లీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరైతే. ఈ చైన్ స్టిచ్ నేను ఎలా కుడుతున్నానో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలా కిందకి సూది అందించి దారం కింద పైకి లేపి ఇలా తిప్పుతున్నా చూడండి, అదే ఇంపార్టెంట్. ఇట్లా లేపి ఇలా వెనక్కి తిప్పి ముందుకు అనేయాలి, అప్పుడు చైన్ అనేది కింద పడిద్ది. ఇలా స్పీడ్గా అనేది మీరు వర్క్ చేసేయాలి, అది మీకు రావాలి స్పీడ్ అనేది. చూడండి ఇలా అనేది మీరు వర్క్ చేసేయండి. చూస్తున్నారుగా ఎలా చేస్తున్నాను. నేను స్పీడ్గా చేస్తుంటే ఏంటంటే మీకు చూపించడానికి నా చెయ్యి అడ్డం వచ్చేస్తుంది కెమెరాకి, సో అందుకని నేను స్లోగా చేసి మీకు చూపిస్తున్నా. ఇండి నాట్ చూసారు ఎలా వేసానో, అంతే, చాలా ఈజీ అండి ఇండి నాట్ కూడా. ఇండి నాట్ వేయకపోతే ఏంటంటే మనం చేసిన వర్క్ అంతా, అప్పటి వరకు చేసిన వర్క్ అంతా కింద నుండి దారం లాగంగానే మొత్తం ఊడిపోతుంది. డెఫినెట్లీ మీరు వర్క్ చేశాక ఇండి నాట్ అనేది చాలా ముఖ్యం, అది లేకపోతే వర్క్ అంతా వేస్ట్. ఈ విధంగా మొత్తం మీరు రౌండ్స్ ఒక 8 hours, రోజుకి 8 hours, 2 days అంటే రోజుకి 4 hours వర్క్ చేయండి. ఇది 2 days ఇలా మీరు ప్రాక్టీస్ చేశారంటే ఇదే వర్క్ని డెఫినెట్లీ మీకు ఈజీగా అనేది చాలా ఈజీగా వర్క్ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. చూడండి మీకు ఒకవేళ ఏదైనా పట్టేసినట్లు అనిపిస్తే వదిలేసి మళ్ళీ అక్కడ నుండి లాగడం నేర్చుకోండి. మీకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు దారాన్ని వెనక్కి లాగేసి మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ చేయడం నేర్చుకోండి. ఈ విధంగా ఇలా పట్టుకుని చైను కింద నుండి తీసి లాగేయడం అయిపోయింది. ఈ చైన్ లాగారు కదా, కింద నుండి ఇంకోటి తీయండి. ఇలా తీసి చూడండి, రెండోసారి తీసాక మునుపటికి తీసిన దాన్ని పట్టుకొని జస్ట్ అలా పట్టుకుని ఉంచండి సూదితో, కిందకి దారాన్ని లాగేయండి. లాగేస్తే ఇంక అయిపోయిద్ది. దాన్ని ఇప్పుడు వేసి ముడి పడిపోయిన తర్వాత కిందకి లాగేయండి, వెళ్ళిపోయిద్ది. ఇంకంతే అండి, పడిపోయింది ముడి అనేది, ఇండి నాట్ అనేది. ఈ వర్క్ అనేది మీరు డెఫినెట్లీ 8 hours అంటే 2 days 4 అలా ప్రాక్టీస్ అనేది చేయండి.